ప్రోమో వచ్చింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది బిగ్ బాస్? చాలా 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 జనాలు వెయిటింగ్ చేసే ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 10 దీని అమ్మ జీవితం ఉంటే ఉంటే పోతే పోతే ఈసారి కూడా కామన్ మ్యాన్ గెలిపేయాలని చెప్పి ప్రజలు చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఆర్టిస్ట్ వాళ్ళకన్నా సెలబ్రిటీ ఎవరైనా సరే కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలి, అగ్ని పరీక్ష జరగాలి మళ్ళీ. మరి ఈసారి ఎవరెవరు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ 2-3 నేమ్స్ బయటపడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా కొంతమందికి మంగ్లీ గారు, ఇదేంటి సంథింగ్ బేబీలో విలన్ క్యారెక్టర్ గానీ, ఉప్పల వాళ్ళు గానీ కొన్ని నేమ్స్ వస్తున్నాయి. అది లోపలికి అడుగు పెట్టేంత వరకు మనం క్లారిటీ చెప్పలేం. ఉప్పల్ బాలుని తీసుకోవడం రైటే అంటారా? ఎందుకన్నా మనిషి కదా. ఉప్పల వాళ్ళు కూడా నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా, కంగ్రాచులేషన్ సార్. మీరు ఒకవేళ బిగ్ బాస్ లోపలికి వెళ్తే మీకు కూడా సపోర్ట్ చేస్తాము. ఒక కామన్ మ్యాన్ గా మీరు ఎంత కష్టపడ్డారో ఏంటో, బయట జనాలు కూడా మీరు చాలా నెగిటివ్ చేసినా మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ బిగ్ బాస్ వెళ్తే కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తాం. మరి ఇంతకు ముందు లైక్ అమర్దీప్ గారు వచ్చారు, కప్పు విన్ అవ్వలేకపోయారు, లాస్ట్ వరకు వెళ్ళారు. బట్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తున్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది? అమర్దీప్ అక్క కూడా, అమర్దీప్ కన్నా క్రేజ్ ఎక్కువ అక్కకే ఉంటుంది మాక్సిమం. ఎందుకంటే అమర్దీప్ గారు నిజంగా ప్రతి ఒక్క గేమే గానీ, డైలాగే గానీ, ఇప్పుడు ఎంత బిగ్ బాస్ లో ఫేమ్ వచ్చింది, ఇప్పుడు బయట సినిమాలు చేస్తున్నాడు, చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు అన్న జాతరత్న మహాజాతర చేస్తున్నారు కదా, యాంకరింగ్ చూసారు కదా. టాలెంట్ ఇవ్వడం వల్ల కాదు, ఏదైనా సరే దేవుడు అనుగ్రహం, టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు అంతే. మరి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉండబోతుంది కదా, మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు? వాళ్ళు అంటే మాక్సిమం కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేయాలి. ఒకవేళ గేమ్ పరంగా కానీ ఏదైనా మాట తిని బట్టి చూసి దాన్ని బట్టి మాట్లాడతాం. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 సీజన్స్ గా కామన్ మ్యాన్స్ రావడం వల్ల జనాలు వాళ్ళనే నెత్తి పైన పెట్టుకుంటున్నారు, సెలబ్రిటీలని మర్చిపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? నెత్తి పెట్టుకోవడం అట్లా ఏం లేదన్నా. ఎంత సెలబ్రిటీ వాళ్ళు ఎంత ఏసీలలో ఎంత పెరిగినా కష్టపడకుండా గేమ్లు ఆడకుండా ఉండకుండా ఎవరు ఏం లేరు కదా. పోయినసారి కళ్యాణ పడాలా కదా, మంచిగా ఆడాడు, జనాల్లోకి ఉన్నాడు, ప్రతిసారి ఆడపిల్లకి తోడుగా ఉన్నాడు తనుజక్కకి, దాని వల్లే గెలిచాడు. నిజంగా ఈసారి అయినా దయచేసి ఒకటైనా సరే బిగ్ బాస్ కి మీరు ఆడాలి, జనాల మనసు గెలిస్తేనే వెళ్ళండి బిగ్ బాస్ కి. ప్రేమ అవ్వాలని నడుపుతూ ప్రేమ చేస్తూ జనాలు నాశనం చేయడం మాత్రం బిగ్ బాస్ సార్ నాగన్ సార్ ఒకటే చెప్తున్నా, జనాలకు మంచి చేయడానికి, మంచి ఇంకా మీకు ఎటువంటి కంప్లైంట్ లేకుండా అంటే మంచి వాళ్ళని తీసుకోండి, ఓకేనా. ప్రేమ అవ్వాలని చేస్తూ అవి చేస్తూ కలిసి ఉన్న యూత్ ని పాడు చేయకండి ప్లీజ్. అంటే ఈ లవ్ స్టోరీస్ అనేవి ఉండడం బెస్ట్ అంటారా, వేస్ట్ అంటారా బిగ్ బాస్ లో? అదేమన్నా లవ్ స్టోరీ బేబీ 2 సినిమా షూటింగ్ జరుగుతుంది అన్న. అక్కడ ఏమన్నా మిమ్మల్ని బిగ్ బాస్ కి ఎందుకు పంపించింది? నువ్వు ఆడాలా, గెలవాలా, జనాలు గెలుచుకోవాలని చెప్పి నువ్వు ఏవో చేస్తుంటే బిగ్ బాస్ ఎందుకు అవుతుంది? అంటే బయట నుంచి సింగిల్ గా వెళ్ళి చాలా మంది లోపల నుంచి ఏదో ఫ్రెండ్షిప్ బాండ్ అది ఇదని చాలా క్లోజ్ గా బయటకు వచ్చి లవర్స్ అవుతున్నారని రూమర్స్ కూడా వస్తున్నాయి. అది బిగ్ బాస్ లో ఉన్నంత వరకే. బయటకు వచ్చాక జస్ట్ మేము ఫ్రెండ్స్, లోపటి వరకే లవర్స్, మేము బయటకు వచ్చాక ఫ్రెండ్స్, అంతా ఏం ఉండదు. జస్ట్ ఆ గేమ్ పరంగా సపోర్ట్ పరంగా ఉండదు, బయటకు వస్తే ఫ్రెండ్స్ అయిపోతారు. మీరు అవి చూసి అమ్మో వాళ్ళు ఇడిపోతున్నారు, అది ఏడుతుంది అది ఏడుతుంది చెప్పి మీరు ఏం పడమాకండి. ఎవరైనా సరే డబ్బు కోసమే ప్రయత్నిస్తారు, ప్రేమలు దోమలు ఏమి ఉండవు అంతే. అంటే అవన్నీ స్క్రిప్టెడ్ అంటారా? స్క్రిప్ట్ ఏం లేదు. మన డెమన్ పార్ కూడా డైరెక్ట్ చెప్పేస్తా, స్క్రిప్ట్ ఏం లేదు, జస్ట్ సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్ళాను అనుకో, నాకు ఎవరైనా బాయ్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకో, తనకి గెలవాలని చెప్పి నేను సపోర్ట్ చేస్తా. జస్ట్ ఆ బాండింగ్ కంటౌట్ అయితే కానీ మా ఇద్దరి మధ్య ఏదో ఉంటుంది అని చెప్పి ఎవడు అట్లా అనుకో. ఒకవేళ మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే మీరు లోపలికి వెళ్ళి లవ్ స్టోరీ నడిపిస్తారా, నార్మల్ గా ఉంటారా? నేనే చెప్తున్నా కదా, మేము బిగ్ బాస్ కి వెళ్ళేది ఆడడానికి గెలవడానికి, లవ్ స్టోరీలు కలపడానికి కాదు కదా. అంటే ఆ ఎమోషనల్ బాండ్ కావాలని చాలా మంది దగ్గర అవుతున్నారని చెప్తున్నారు. అదే బాండింగ్ ఉండాలి కానీ అంత దూరం వెళ్ళేది ఉంది కదా. ఇప్పుడు మీరు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఎవరైనా చూడండి, జస్ట్ మేము ఫ్రెండ్స్ అనే చెప్తారు ఎవరైనా, అంతే.